శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ప్రజాభ్యో యోగక్షేమ. విశేషంగా అమావాస్య రోజున ఏమి చేస్తే మంచిది? అమావాస్య అంటే చాలామంది భయపడిపోతుంటారు. అక్కడేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, అక్కడేదో నిమ్మకాయ పెట్టారు, అక్కడేదో బొగ్గులతో కలిపి ఎన్నో చేశారు, అక్కడ బూడిద గుమ్మడికాయ కొట్టి దానిపైన ఏదో మంత్రిచ్చి పసుపు కుంకుమ వేశారు, దృష్టి తీశారు, భయపడుతూ ఉంటారు చాలామంది. అదొక రకమైన విద్య. అది చేసేవాళ్ళు వాళ్ళు చేసుకొనియండి, వాళ్ళ కర్మ అది. మనము దాన్ని అన్నింటికి కూడా మనము తట్టుకుని మనం నిలబడాలి కదా. ఇది చాలా ఇంపార్టెంట్. అమావాస్య రోజుని ఏం చేయాలి? అమావాస్య రోజున ఏం చేయొచ్చు? అమావాస్య అంటే ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ నెగిటివ్ అవుతుందన్నమాట. మీరు చాలా వరకు బేకరీల్లో కానీ ఎక్కడైనా హోటల్లో కానీ మీరు అమావాస్య రోజున తిని చూడండి, ఆ రుచి ఉండదు, టేస్ట్ పాయింట్ ఉంది. అంటే ఈ అమావాస్య ఎఫెక్ట్కి ఏమవుతుందంటే అక్కడ ఆ పదార్థాలు కూడా తొందరగా చెడిపోవడం, అదేవిధంగా ఆ యొక్క టేస్ట్ మారిపోవడం, ఇలా దరిద్రంగా తయారవుతుంది ఫుడ్. దానికి ఇదే కారణమని కూడా అంటూ ఉంటాం. అదేవిధంగా ఈ అమావాస్య రోజున ముఖ్యంగా చేయాల్సింది ఏంది? కాలభైరవ దీపం పెట్టుకోవడం చాలా మంచిది. మన ఛానల్లో ఉంది, దాని యూట్యూబ్లో కూడా ఉంది, మీరు దాన్ని తీసుకుని మీరు ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా అమావాస్య రోజున ఎక్కువగా మీ అనుష్ఠాన దేవతలు ఎవరైనా సరే, లక్ష్మీదేవి కటాక్షం కోసం, అదేవిధంగా మీ అనుష్ఠాన దేవతలు ఎవరైతే నరసింహస్వామి కానీ, మీ కుల దేవత సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఏదైనా అమ్మవార్లు ఏదైనా ఉంటే కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పూజ, షోడశోపచార పూజలు, హోమాలు చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఆ నెగిటివ్ ఎనర్జీస్ని నర్లిఫై అయ్యి పాజిటివ్గా రావడానికి అనుకూలం ఉంటుంది. ఎక్కువగా లలితా సహస్రనామము ఇట్లాంటివి పారాయణాలు చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైనా ఉగ్రదేవతల ఆరాధన చేసేవాళ్ళు ఉంటే కూడా చేయడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లక్ష్మీ ఆరాధన కూడా చాలా బ్రహ్మాండమైన టైం అన్నమాట. ఆ రోజు సూర్య చంద్రులు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకు లక్ష్మీ అనుగ్రహం కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మీ కులదేవత మగదేవుడైతే ఆ రోజున 5 కొబ్బరికాయలు తీసుకెళ్ళి పగలకొట్టి దాంతో 9 చిప్పల్లో నెయ్యి దీపం వెలిగించి రావడం వల్ల కులదేవత అనుగ్రహం దొరుకుతుంది. అదేవిధంగా ఒక చిప్పను అక్కడ ఎవరికైనా దానంగా ఇచ్చేసి రావాలి. ఇలా చేయడం వల్ల కులదేవత యొక్క అనుగ్రహం. అదేవిధంగా పితృదేవతలకు తర్పణాలు వదలడం కూడా చాలా శ్రేష్టం. ఈ అన్ని దేవతల కంటే కూడా పితృదేవతలకు చాలా ప్రాముఖ్యం ఉంది. తర్పణాలు చేయడం మంచిది. తర్పణాలు చేయని వారు ఏం చేయాలి? వాళ్లకు ఎవరైనా కూడా స్వయం పాకం అనేది ఉందన్నమాట. ఒక పూటకు ఆ అయ్యవారికి, ఆ బ్రాహ్మణునికి మీరు ఒక భోజనానికి కావలసినటువంటి వస్తువులు ఇవ్వడం చాలా మంచిది. అంత బియ్యము, పప్పు, తర్వాత చింతపండు, మిరపకాయలు, ఒక కూరగాయలు, దాంతో తోటకూర తప్పకుండా ఇవ్వాలి. లేదంటే అవిసాకుని వస్తుంది, దాన్ని కొన్ని ప్రాంతాలు అగిసాకును అని అంటారు. దాన్ని కూడా కలిసి ఇవ్వడం వల్ల కూడా చాలా అనుకూలం అని. ఇది చేయడం వల్ల పితృదోష నివారణలు అవుతుంది. పితృదేవతలు సంతృప్తి అవుతారు. ఎక్కువగా ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదు, చాలా ఇబ్బంది పడుతుంటే ఎవరైనా 9 అమావాస్యలకి ఇలా చేయగలిగితే వాళ్ళ కుటుంబంలో ఆ పితృదేవతలు సంతృప్తి చెంది మీ కోరిక నెరవేర్చడానికి అవకాశం ఉంది. ఇలా చేసుకోవడం అమావాస్య రోజున చాలా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ, మీరు కూడా ఇలా చేసుకుని ఆ యొక్క పితృదేవతలు, మీ కులదేవతల యొక్క అనుగ్రహం పొందాలని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.